నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో అమరాన్నంటిన సంక్రాంతి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. గుంటూరు జిల్లా కేంద్రంలో ఘనంగా భోగి సంబరాలు. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన ప్రజలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీభరత్, నారా రోహిత్, నారా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జన సుధీర్ రెడ్డి, స్టాఫ్ చైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే భోగి మంటలే కణకణ కణకణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు. సంక్రాంతి సంబరాలు చేస్తాను, డాన్సులు చేస్తాను కాబట్టి సంబరాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేస్తారని, అలా మాట్లాడే వాళ్లు ఆ పని చేయలేరని చురకలంటించారు. మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈ రోజు జీవో కాపీలను దగ్ధం చేశామని అన్నారు. పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకొనడం ఖాయమని అన్నారు. సంక్రాంతి పండగొచ్చింది, ప్రతి ఇంటి గడపకి వెలుగు తెచ్చింది. కూటమొచ్చింది, దగాకోరు కూటమొచ్చింది. జన జీవితాల్లో చీకటి నింపింది. గోవిందా గోవిందా ఈ కూటమి పని అయిపోయిందా, గోవిందా ఈ పాలన మున్నాళ్ల ముచ్చటే అయ్యిందా. కళ్ళ కొల్లి మాటలతోనే కొల్లగొట్టారు అధికారం,
తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులతో భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గంలో ప్రజలు అత్యంత ఉత్సాహంగా సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని గ్రామంలోని వీధులని భోగి మంటల వెలుగులతో ఆధ్యాత్మిక శోభలతో కలకల్లాడాయి. మండుతున్న మంటల్లో ఆవుపేడతో తయారు చేసిన భోగి పిడకలు వేసి పాత జ్ఞాపకాలను విడిచి కొత్త ఆశలకు నాంది పలికారు. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటు. భోగి శుభాకాంక్షలు అండి. భోగి పండుగ అంటే మనం అందరం కూడా ఏం చేస్తామంటే పాత వస్తువులు అవి ఏవైతే ఉన్నాయో అవి భోగి మంటల్లో వేసి దహనం చేయాలనుకుంటాం. అలాగే మన పాత భావాలను కూడా ఛాందస భావాలన్నీ కూడా మనం దహనం చేసి కొత్త ఉత్సాహంతో కొత్త భావాలతో రెజల్యూషన్ తీసుకుని ఇక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అలాగే మన జీవితంలో అన్ని ఆనందాలు పొందాలని కోరుకుంటూ ఈ భోగి అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. భోగభాగ్యాల భోగి అంటాము. అంటే ఈ భోగితో మనకి భోగభాగ్యాలు రావాలని, అలాగే రైతులందరూ కూడా పంట వచ్చే సమయం కాబట్టి అందరూ ఎంతో నిండుగా గృహాలు ఉంటాయి. కొత్త బట్టలతో అలాగే చుట్టాలతో పిండి వంటలతో కలకల్లాడుతూ ఈ సంక్రాంతి సంబరంగా జరుపుకుంటాం అందరమును. అందుకనే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. సంక్రాంతి అంటే సిటీలో కంటే గోదావరి జిల్లాల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని సంక్రాంతి మాత్రం ఎప్పుడు మిస్ అవ్వం, ఇక్కడికే వచ్చేస్తూ ఉంటాం మేము. మళ్ళీ అందరికీ భోగి సంక్రాంతి. భోగి అంటే భోగి మంట వల్ల వేపాకు వేప కొమ్మ, రాగి కొమ్మ కర్రలైట్ మూలన్ని ఆరోగ్యపరంగా మనకి మంచి జరుగుతుంది. మనకి ఈ గృహప్రవేశానికి కూడా అన్నిటికీ కూడా ఈ చెక్కల్నే వాడతారు. మనం ఇక్కడ మంట పెట్టడం వల్లనే మన గృహాలన్నిటికీ కూడా శుభాలు జరుగుతాయి. భోగి వల్ల శుభాలు. పెద్ద పండుగ రోజున పెద్దలకు పెట్టడం, తర్వాత కనుమ రోజుని ఇది బొమ్మల కొలువు, తర్వాత పశువులు వాటికి అలంకరించి వాటిని అన్నిటిని ఇది పెట్టడం. అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పల్లెలు సంక్రాంతి పండుగ శోభతో కలకల్లాడుతున్నాయి. పిల్లా పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడితో సరదాగా మారాయి. స్నేహితుల పలకరింపులు, పాతకాలపు ఆటపాటలతో సరికొత్త సంక్రాంతిని నింపుతున్నాయి. తెల్లారే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. విఎస్ఎం సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఉద్యోగులు భోగి మంటలు వేసుకుని సంబరాలు నిర్వహించారు. గ్రామాల్లో యువత దుంగలు సేకరించి తెల్లవారుజామునే ఎక్కడికక్కడ మంటలు వేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే నారాయణ శ్రీమన్నారాయణ అది వెంకటాచలమదిలో రథము అది ఇప్పుడు కాసేపు ప్రకటనలు.